హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. జాగ్రత్తగా విందాం. ఇక్కడ హెబ్రీ పత్రికాకారుడు ఏమంటున్నాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడుగా ఉండడం అనేది అసాధ్యం. విశ్వాసము కలిగి ఉంటే దేవునికి ఇష్టుడుగా ఉండడం అనేది సాధ్యమే. అదే విశ్వాసం లేకపోతే ఆ స్థానంలో ఎన్ని కార్యాలు జరిగినా, ఆ స్థానాన్ని దేనితో ఫిల్ చేసినా దేవునికి ఇష్టుడుగా ఉండడం అనేది అసాధ్యం. ఇంతకు విశ్వాసం అంటే ఏమిటి? చాలామంది విశ్వాసం అనగానే దేవుణ్ణి నమ్మడం అంటాం. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. చాలాసార్లు అంతకుముందు కూడా మీకు చెప్పాను ఒక విషయం. బ్లాండిన్ అనే వ్యక్తి నయాగరా జలపాతం మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తాడు కట్టి దాని మీద ఆయన ఆ చివరి నుంచి ఈ చివరకు, ఈ చివరి నుంచి ఆ చివరకు నడుస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ ఉన్నప్పుడు చాలామంది చూశారు, చప్పట్లు కొట్టారు, కేకలు వేశారు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చేయగలవు అని ఇంకా అన్నారు. అవన్నీ అన్న తర్వాత అక్కడ ఉన్న జన సమూహంతో ఈయన అన్నాడు, సరే ఇప్పుడు చెప్పండి, నేను ఒక వ్యక్తిని నా భుజాల మీద ఎక్కించుకొని మరలా ఆ చివరికి వెళ్ళి మళ్ళీ ఈ చివరకు క్షేమంగా తిరిగి వస్తున్నానని మీరు నమ్ముతున్నారా అన్నాడు. అందరూ కూడా నమ్ముతున్నాం అన్నారు. అలా నమ్మిన వాళ్ళు ఎవరో వచ్చి నా భుజాల మీద ఎక్కండి, నేను మిమ్మల్ని క్షేమంగా ఈ చివరి నుంచి ఆ చివరకు తీసుకెళ్ళి మరలా ఆ చివరి నుంచి ఈ చివరకు తీసుకొస్తాను అన్నాడు. ఎవరు సాహసం చేయలా. మరి వీళ్ళు నమ్మలేదా? నమ్మారు. ఏమని నమ్మారు? ఇతను ఎవరినైనా సరే తన భుజాల మీద ఎక్కించుకొని ఆ చివరి దాకా వెళ్ళి మరలా ఈ చివరకు రాగలడు అని నమ్మారు. కానీ మరి ముందుకు వచ్చి విశ్వాసంతో, ఇదిగో నేను నమ్ముతున్నాను, నా విషయంలో నువ్వు చేయగలవని అని వచ్చి ఆయన భుజాల మీదకి ఎక్కిన వాళ్ళు ఉన్నారా? లేరు. చాలా జాగ్రత్తగా చూడండి. విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మి ఆయన భుజాల మీదకి ఎక్కడం. దేవుడు నీకేదైనా చేయగలడు అని నువ్వు ఏదైతే నమ్మావో అలా నమ్మిన నీవు ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడటం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన భుజాల మీదకి ఎక్కి కూర్చోవడం అంటే నిన్ను నీవే ఆయనకు అర్పించుకోవడం లాంటిది కదా. నిన్ను నీవే ఆయనకు అర్పించుకున్నట్లే. ఇక నీ భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉంది, నీ క్షేమం ఆయన చేతుల్లోనే ఉంది, నీ ప్రాణం ఆయన చేతుల్లోనే ఉంది, నీ జీవం ఆయన చేతుల్లోనే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను నీవు సంపూర్ణంగా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసుకోవటం. ఇది విశ్వాసం అంటే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చాలా కాలం నుంచి నువ్వు చెప్తూ ఉన్నావు, నాకు దేవుడి మీద నమ్మకం ఉందండి, నేను దేవుణ్ణి నమ్ముతున్నానండి అని నువ్వు చెప్తూ వచ్చావు. మంచిదే, నమ్మడం మంచిదే. కానీ ఆ నమ్మిక నిన్ను విశ్వాసంలోనికి నడిపించిందా? ఇంతకాలం విశ్వాసంలోకి ప్రవేశించావా? అసలు నమ్మడం, నువ్వు నమ్మేదేంటి? లోకమంతా నమ్ముతుంది యేసు ప్రభువుని, ఆయన దేవుడని, ఈ లోక రక్షణార్థం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని ఈ లోకమంతా నమ్ముతూనే ఉంది. లోకం సంగతి ఎందుకండి, దయ్యాలు కూడా యేసు ప్రభు దేవుడే అని నమ్ముతూ ఉన్నాయి. ఇదేంటండి, మనుషులు నమ్ముతారు కానీ దయ్యాలు కూడా నమ్ముతాయండి? అవును, బైబిల్లో ఉంది ఆ మాట. చదువుదాము ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్మడం మంచిదే.
దయ్యములు కూడా నమ్మి వణుకుతూ ఉన్నాయి. చూడండి, దేవుణ్ణి ఎవరు నమ్ముతున్నారంట? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. నమ్మడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తున్నాయి? అవి నమ్మి వణుకుతూ ఉన్నాయి, గజగజలాడుతూ ఉన్నాయి, భయపడుతూ ఉన్నాయి. అంత మాత్రం చేత దయ్యాలు విశ్వాసిగా మారిపోవట్లా. మీకు అర్థమైందండి? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి యేసు ప్రభు దేవుడే అని, కానీ భయపడుతున్నాయి కూడా, వణుకుతున్నాయి కూడా. అయినా సరే ఆ దయ్యాలు విశ్వాసంలోనికి మాత్రం రావు. నా భారం నీదేనయ్యా, నా జీవితాన్ని నీకే అర్పించుకుంటున్నాను, ఇక ఏది చేసినా ఇక నా జీవితంలో నీ మీదనే నేను సంపూర్ణంగా ఆధారపడుతున్నానని ఆ దయ్యాలు తమ్మును తాము తీసుకొచ్చి యేసు ప్రభుకి అప్పగించుకోవు. అలా అప్పగించుకుంటే అవి విశ్వాసంలోనికి వచ్చేసినట్లే, కానీ అవి ఎప్పుడు కూడా రావు. ఈ లోకంలో చాలామంది ఇట్లాగే ఉన్నారు. దేవుడే అని నమ్ముతావు, నా కోసం వచ్చిన దేవుడే అని నమ్ముతావు, ప్రాణం పెట్టిన యేసుక్రీస్తే అని నమ్ముతావు, కానీ ఆ నమ్మిక మాత్రమే సరిపోదు. ఆ నమ్మకం నిన్ను విశ్వాసంలోనికి నడిపించాలి. అంటే నిన్ను నీవు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోగలిగినంత విశ్వాసంలోనికి నిన్ను నడిపించాలి. మనం చదువుకున్న ఆ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ప్రారంభం నుంచి మనం చూస్తే విశ్వాసాన్ని గురించి ఇంకా డీటెయిల్డ్గా చెప్తూ వచ్చాడు. మొదటి వచనంలో గనక మనం చూస్తే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం. మొట్టమొదటిది ఏమంటున్నాడు? విశ్వాసానికి డెఫినేషన్ ఏమంటున్నాడు? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. వేటినైతే నిరీక్షిస్తున్నావో, వేటి కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నావో దాని యొక్క నిజ స్వరూపము ఏంటంట? విశ్వాసం. దేని కొరకు ఎదురు చూస్తున్నాం మనం? పరలోకం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడు? ఆ రాబోతున్న పట్టణం కొరకు ఎదురు చూశాడు. వాగ్దానం చేయబడిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. అది నిజంగా ఎదురు చూడడం, నిరీక్షించడం అంటే. నువ్వు వేటి కోసమైతే నిరీక్షిస్తూ ఉన్నావో, వేటి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో వాటి యొక్క నిజ స్వరూపం ఏంటి? విశ్వాసం. అంతేకాదు, అదృశ్యమైనవి ఉన్నాయి అనటానికి రుజువు కూడా విశ్వాసమే. అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించనివి, పరలోకం ఉంది అనడం విశ్వాసానికి రుజువు. నరకం కూడా ఉంది అనడానికి విశ్వాసమే రుజువు. కాబట్టి నీ కంటికి కనిపించనిది ఏదైతే ఉందో అది దైవమే కానీ, దేవుని యొక్క శక్తే కానీ, అది ఉంది అనడానికి రుజువు ఏమిటంటే నీలో నాలో ఉన్నటువంటి విశ్వాసం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి విశ్వాసం ఉందా నీలో? నీవు విశ్వాసిగా ఉన్నావా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. నమ్ముతున్నాం, ఎంతో కాలం నుంచి నమ్ముతూ ఉన్నాం, కానీ ఆ నమ్మిక మనలో విశ్వాసంలోకి నడిపించాలి. అలా నడిపించడం లేదంటే ఆ నమ్మకం ఎంతకాలం అట్లాగే కొనసాగిపోయినా ఉపయోగం లేదు. ఏదో ఒక సమయంలో నీవు దేవునికి అర్పించుకోగలిగిన ఆ విశ్వాసంలోనికి నీవు ప్రవేశించాలి. కాబట్టి విశ్వాసులు మాత్రమే పరలోకంలో ఉంటారు, అవిశ్వాసులకు అక్కడ అవకాశం లేదు. నమ్మడం అంటే ప్రతి ఒక్కరూ నమ్ముతున్నాం. అన్యులు కూడా నమ్ముతారు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, మనమే ఇప్పుడే చదివాం. అయినా సరే అవి విశ్వాసంలోనికి రావు. అంటే సంపూర్ణంగా తమ జీవితాలు వాటికి అర్పించుకొని దేవుని మీదనే ఆధారపడడం వాటికి చేత కాదు, అవి చెయ్యవు కూడా. మరి నీవు అలా చేసినప్పుడే విశ్వాసంలోనికి వచ్చినప్పుడు, లేదంటే ఆ నమ్మిక అట్లాగే ఉంటుంది నీకు, అంతే, విశ్వాసం అయితే కాదు. ఇంకా చూద్దాం 2వ వచనంలో ఏముంది? అదృశ్యమైనవి ఉన్నావంటానికి రుజువునై ఉన్నది. దానిని బట్టే, దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టే. దేన్ని బట్టి?
విశ్వాసాన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారు. పెద్దలు అంటే మన ముందున్న వాళ్ళు అని హెబ్రీ పత్రికాకారుడి యొక్క ఉద్దేశం. మన ముందున్నటువంటి భక్తులు, దేవుని కొరకు నిలబడిన వాళ్ళు, మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఏమంటున్నాడు? పెద్దలు అంటున్నాడు. ఇక్కడ పెద్దలు అనడంలో వాళ్ళు చూపించిన ఆ బాటని జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళని పెద్దలుగా చూసుకుంటూ, వాళ్ళ మార్గాన్ని అనుసరించాలి అని హెబ్రీ పత్రికాకారుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి పెద్దలు అంటే తనకంటే ముందు ఉన్న వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేన్ని బట్టి అంట? విశ్వాసాన్ని బట్టే ఆ పెద్దలు కూడా సాక్ష్యం పొందారు. అబ్రహామే కానివ్వండి, ఇస్సాకే కానివ్వండి, యాకోబు, యేసేపు, తర్వాత హానోకు, నోవాహు, వీళ్ళందరూ కూడా విశ్వాసాన్ని బట్టి సాక్ష్యం పొందిన వాళ్ళు. ఏమంటున్నాం? విశ్వాసాన్ని బట్టి సాక్ష్యం పొందిన వాళ్ళు. వాళ్ళ జీవితంలో ఉన్న విశ్వాసం దేవుని ద్వారా ఒక మంచి సాక్ష్యం వాళ్ళు పొందుకునేలాగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు విశ్వాసివైతే దేవుడు నీ గురించి ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఏమంటున్నాం? నిజంగా నీలో విశ్వాసం ఉంటే నీ గురించి దేవుడు ఏం చేస్తాడు? ఒక మంచి సాక్ష్యం ఇస్తాడు. అబ్రహాము గురించి చూస్తే, ఇదిగో అబ్రహాము నాకు స్నేహితుడు అని దేవుడు అబ్రహాము గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇస్సాకు, యాకోబు వాళ్ళ గురించి చూస్తే దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని వాళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి యేసేపు గురించి చూస్తే, ఇదిగో యేసేపు దేవుని భయం కలిగిన వాడు అని సాక్ష్యం ఉంది. నోవాహు గురించి చూస్తే, ఇదిగో తన తరములో నీతిపరుడు, యథార్థవంతుడు అని నోవాహు గురించి సాక్ష్యం ఉంది. మరి హానోకు గురించి చూస్తే, ఇదిగో దేవునితో కూడా నడిచినవాడు, మరణము చూడకుండా కొనుపోబడినవాడు అని దేవుని చేత సాక్ష్యం ఉంది. మరి దావీదు చూస్తే, ఇదిగో నా చిత్తానుసారమైన వ్యక్తి, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు అని దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమండి, పాత నిబంధనలో అయినా క్రొత్త నిబంధనలో ఏమి సాక్ష్యం లేదా? క్రొత్త నిబంధనలో కూడా ఉంది. పౌలు గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఇదిగో ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనం, అన్ని జనులకు వెలుగుగా నేను ఇతన్ని ఏర్పరచుకున్నాను అని పౌలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇలాగా ఎవరైతే విశ్వాసం కలిగి ఈ లోకంలో జీవిస్తూ వచ్చారో, ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు దేవుని చేత ఒక సాక్ష్యాన్ని పొందుకున్న వాళ్ళు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నువ్వు విశ్వాసిగా మారావా? విశ్వాసంలో నడుస్తూ ఉన్నావా? విశ్వాసంలో జీవిస్తూ ఉన్నావా? అలా జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తాడు, ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి విశ్వాసాన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారు. మనకు ముందున్న భక్తులందరూ కూడా దేవుని చేత సాక్ష్యం పొందారు. ఇంకా ఏమంటున్నాడు హెబ్రీ పత్రికలో? దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది. జాగ్రత్తగా చూడండి, మొదటి మాటలో ఏమంటున్నాడు? ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ప్రపంచములు అని అక్కడ ఒక అంకె వేసి, అక్కడ ఒక నెంబర్ వేసి, దాని కింద ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది, యుగములు. చాలామందికి యుగముల గురించి తెలియదు. ఎన్ని యుగాలు ఉన్నాయి, ఏ యుగంలో ఎంతకాలం, ఇవన్నీ కూడా చాలామంది వింటూ ఉంటారు. ఇట్లాంటి యుగాలన్నిటినీ కూడా నిర్మించిన వాడు ఎవరు అంటే దేవుని వాక్యమే. వాక్యమై ఉన్న దేవుడే ఈ యుగాలన్నిటిని నిర్మించిన వాడు. మరి ఇప్పుడు మనం ఉంటున్న యుగం ఇది అంత్యకాల యుగం, ఇదే చివరి యుగం. దీని తర్వాతకి యుగాలు లేవు. ఇక ఈ లోకమంతటికి తీర్పు అయితే ఉంటుంది. అంతకు మునుపు ఏమున్నాయి? ఎన్నో యుగాలు ఉన్నాయి.
ఇప్పుడు మాత్రం మనం ఉంటుంది అంత్యయుగంలో ఉన్నాం. ఈ అంత్యకాలంలో దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. అంతకుముందున్న యుగాలన్నీ దేవుడు వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళకు తీర్పు తీరుస్తాడు. మరి ఈ అంత్యయుగంలో ఉన్న వాళ్ళకి తన కుమారుని యొక్క మాటను బట్టి తీర్పు తీర్చబడుతుంది. మీకు అర్థమైందండి? ఈ యుగంలోనే మనకు బైబిల్ వచ్చింది, దేవుని వాక్యం చేతికి వచ్చింది. మరి అంతకుముందు ఉన్న యుగాల్లో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బ్రతికారు కదా అంటే వాళ్ళ యొక్క మనస్సాక్షిని బట్టి దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటాడు. దేవుని వాక్యం నీకు వెల్లడైన తర్వాత, దేవుని వాక్యం నీ ముందుకు వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని బట్టి నీవు తీర్పు తీర్చబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఎన్ని యుగాలున్నా సరే ఆ యుగాలన్నీ కూడా ఎవరు నిర్మించారు అంటే వాక్యమై ఉన్న దేవుడే నిర్మించాడు. కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టే. చదువుదాం తర్వాత మాట. అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదు అని విశ్వాసం వలన మనం గ్రహించుకుంటున్నాం. దృశ్యమైనది అంటే కంటికి కనపడేది, కంటికి కనపడేది కంటికి కనబడని పదార్థం చేత నిర్మించబడింది అని తెలుసుకుంటున్నాం. ఇదేంటండి? కంటికి కనబడేది కంటికి కనబడని పదార్థంతో నిర్మించబడింది. అది ఎట్లాగండి? ఉదాహరణకి ఒక పెన్ను కానీ ఒక చాక్ పీస్ తీసుకుందాం. కంటికి కనబడుతుంది అది. ఈ కంటికి కనబడుతున్న ఈ చాక్ పీస్ అనేది కంటికి కనబడని పదార్థములతో నిర్మితమైనది. అదేంటండి? అది ఎట్లాగంటే జాగ్రత్తగా చూడండి. ఆ చాక్ పీస్ని చిన్నగా ఇట్లాగా పొడి చేస్తాం, చివరికి ఏమవుద్ది? పొడి అవుతుంది. దాన్ని ఎగరగొట్టేస్తే కంటికి కనపడవు. ఆ ఒక్క పొడిలోనే జాగ్రత్తగా చూస్తే దాంట్లో ఎన్నో అణువులు ఉంటాయి, దాంట్లో ఎన్నో పరమాణువులు ఉంటాయి, దాని లోపల ఇంకా చాలా ఉంటాయి. ఒక్క న్యూక్లియస్ లోపలే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కంటికి కనపడవు. కానీ వాటన్నిటిని ఒక చోట చేరిస్తే కంటికి కనబడే ఒక పదార్థం తయారయ్యింది. అవునా కాదా? కంటికి కనబడని పదార్థంతో కంటికి కనిపించే పదార్థం తయారవుతుంది. కాబట్టి ఈ లోకంలో కంటికి కనిపించేదంతా కూడా కంటికి కనబడని పదార్థంతోనే తయారవుతుంది అనే మాట మనకి ఎట్లా తెలుస్తుంది? విశ్వాసం ద్వారానే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంతకీ విశ్వాసం అంటే ఏమంటున్నాం? నమ్మకం మాత్రమే కాదు, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటం. దేవుని దగ్గర నుంచి వస్తుంది ఏదైనా సరే దాన్ని స్వీకరించగలగటం, దేవునికి మనలను మనం సంపూర్ణంగా అర్పించుకోవడం విశ్వాసం అనిపించుకుంటుంది. కాబట్టి ఈ విశ్వాసమే మానవ జీవితంలో గొప్ప కార్యాలు సాధించేది. యేసు ప్రభు తన జీవిత కాలంలో చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, స్వస్థత కోసం వచ్చారు, వేరు వేరు కారణాల చేత యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు ప్రతిసారి అదే మాట వాళ్ళకి వినిపిస్తూ ఉండేవాడు, నేను నిన్ను స్వస్థపరచగలను అనే విశ్వాసం నీలో ఉందా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్తూ వచ్చేవాడు. అంటే వాళ్ళ జీవితాల్లో అద్భుత కార్యం చేసేది ఏమిటి? విశ్వాసం. వాళ్ళకు స్వస్థతనిచ్చేది ఏమిటి? విశ్వాసం. వాళ్ళని అనారోగ్యం నుంచి విడిపించేది ఏమిటి? విశ్వాసం. వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి అంధకారం నుంచి వాళ్ళని బయటపడవేసేది ఏమిటి? విశ్వాసం. విశ్వాసం విశ్వాసం ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. అందుకని పాత నిబంధనలో ఎవరైతే విశ్వాసం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు సాధించారో వాటన్నిటిని కూడా హెబ్రీ పత్రికాకారుడు లిస్ట్ అవుట్ చేస్తూ వచ్చాడు. దాంట్లో కొన్ని మనం చూద్దాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కంటిన్యూషన్ చేస్తున్నాం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాడు.
జాగ్రత్తగా చూడండి. పాత నిబంధనలో మొట్టమొదటిసారిగా దేవునికి అర్పణ అర్పించిన వాళ్ళు లేదా దేవునికి బలి అర్పించిన వాళ్ళు ఎవరంటే కయీను, హేబెలు. వీళ్ళిద్దరూ అర్పించారు. అంత మునుపు ఆదాము అర్పించాడా లేదా అనేది మనకు కనపడదు, కానీ కయీను, హేబెలు దగ్గర నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది. బహుశా ఈ కయీను, హేబెలు ఇద్దరు కూడా ఆదాము యొక్క కొడుకులే కాబట్టి ఆదాము, అవ్వలు దేవుని గురించి వాళ్ళకు చెప్పుంటారు. దేవుడు మనం ఆరాధించేవాడు, దేవుడు మన అర్పణ అంగీకరిస్తాడు కాబట్టి మన విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్తే ఆయన మనకు మంచి చేస్తాడు, మేలు చేస్తాడు, ఇట్లాంటివన్నీ చెప్పు ఉండొచ్చు. మొత్తానికైతే కయీను, హేబెలు వీళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణ అర్పించడానికి సిద్ధపడ్డారు. జాగ్రత్తగా చూడండి. ఎవరైనా సరే దేవునికి అర్పణ అర్పించాలి అనుకున్నప్పుడు వాళ్ళకున్నది ఏదైతే ఉందో దానినే దేవుడు అంగీకరిస్తాడు. మీకు అర్థమైందా ఈ మాట? నిజంగా నువ్వు దేవునికి అర్పణ అర్పించాలి అనుకుంటే, దేవునికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే నీ దగ్గర ఏముందో అది నువ్వు తీసుకురా చాలు, దాన్నే దేవుడు అంగీకరిస్తాడు. కాకపోతే వీళ్ళిద్దరూ కూడా అర్పణ అర్పించారు. అర్పించడంలో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతున్నాం. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. చాలా జాగ్రత్తగా చూడండి. ఇద్దరు కుమారుల యొక్క వృత్తి ఏమిటో ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. హేబెలు ఎట్లాంటి వాడు? గొర్రెల కాపరి. కయీను ఏం చేసేవాడు? భూమిని సేద్యం చేసేవాడు. అంటే భూమిని దున్ని విత్తనాలు వేసి వ్యవసాయం చేసి పంట పండించేవాడు కయీను. మరి హేబెలు ఏం చేశాడు? గొర్రెల కాపరి. అంటే గొర్రెల్ని పెంచుతూ వాటిని వృద్ధి చేస్తూ ఉండేవాడు హేబెలు. మొత్తానికైతే వీళ్ళు అర్పణ అర్పించాలి అనుకున్నారు. అర్పణ అర్పించాలి అనుకున్నప్పుడు ఇద్దరు కూడా అర్పణ తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కయీను ఏదైతే తన పంట సేద్యం చేశాడో దాంట్లో తీసుకొచ్చాడు. హేబెలు ఏవైతే తన గొర్రెలు కాస్తూ ఉన్నాడో ఆ గొర్రెల మందలో నుంచి ఒక గొర్రెను తీసుకొచ్చాడు. ఇక్కడ రాయబడిన మాటలు చాలా జాగ్రత్తగా మనం చదువుదాం ఒకసారి. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. జాగ్రత్తగా చూడండి. కయీను ఏం చేశాడు? తన పొలము యొక్క పంటలో కొంత, అక్కడ రాయబడింది ఏంటి? కొంత. ఆ కొంత అనేది ఏమిటి తర్వాత చూద్దాం. ఆ కొంత తీసుకొచ్చాడు, దేవునికి అర్పణగా పెట్టాడు. అలాగే హేబెలు కూడా తన మందలో తొలిచూరున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. కయీను గురించి చెప్పినప్పుడు అక్కడ కొంత, ఇక్కడ కొన్ని. అతడు కొంత తీసుకొచ్చాడు, ఇతడు కూడా కొన్ని తీసుకొచ్చాడు. కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉందో చూడండి. కయీను తన పొలము పంటలో కొంత, అది శ్రేష్టమైందా నాసిరకమైందా ఇది దేవుడేం అక్కడ మెన్షన్ చేయలే. కానీ హేబెలు విషయానికి వచ్చేటప్పటికి మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. కొంత కొన్ని ఇక్కడ వరకు బాగానే ఉంది. డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది? హేబెలు ఎట్లాంటివి ఎంచుకున్నాడు? తొలిచూలు పుట్టిన వాటిని ఎంచుకున్నాడు. వాటిల్లో కూడా ఏది పడితే అది ఎంచుకోలేదు. కొవ్విన వాటిని, బలమైన వాటిని, పుష్టి కలిగిన వాటిని దేవునికి అర్పించాలి అని ఎంచుకున్నాడు. కానీ కయీను విషయంలో అది మనకు కనపడదు. కొంత అని ఉంది కానీ అది శ్రేష్టమైందా, ప్రథమ ఫలార్పణ లేకుంటే ఇంకా ఏది కనిపించదు.
యాషారు గ్రంథంలో ఇదే కాన్సెప్ట్ మనం చదివినప్పుడు కయీని విషయంలో ఇన్ఫీరియర్ ఫ్రూట్ ఆఫ్ ది ల్యాండ్ అని ఉంటుంది. అంటే తన యొక్క పొలము పంటలో నాసి రకమైనది అని అర్థం. తక్కువ రకానికి చెందింది తీసుకొచ్చాడు అని ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఇద్దరు అర్పణ అర్పించాలి అనుకున్నారు, మంచిదే. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవునికి ఏదో ఒకటి అర్పించాలి, ఆ రకంగా దేవుడి చేత మంచిగా మేలు పొందాలని, మంచిగా సాక్ష్యం పొందాలని కోరుకుంటాడు. కానీ ఆ అర్పణ అర్పించేటప్పుడే అసలు మనలో ఉన్నటువంటి విశ్వాసం అనేది బయటపడుతుంది. హేబేలు దేవుని పట్ల విశ్వాసం ఉంది కాబట్టి దేవుణ్ణి గొప్పగా ఎంచాడు. దేవా, ఎంత నేను కలిగి ఉన్నానంటే, ఇన్ని మందలు నాకు వచ్చినాయి అంటే ఇవన్నీ నీవిచ్చింది, నీవిచ్చిన వాటిలో నేను నీకు ఇస్తున్నాను కాబట్టి శ్రేష్టమైనదే ఇవ్వాలి అనుకున్నాడు. మందలో తొలిచూలు పుట్టిన వాటిని చూశాడు, వాటిల్లో కూడా శ్రేష్టమైనది ఎంచుకొని దేవుని సన్నిధికి తెచ్చాడు. మరి కయ్యని విషయంలో చూస్తే పొలము పంటలో కొంత, ఆ కొంత ఎటువంటిది? తక్కువ జాతికి చెందింది, తక్కువ రకానికి చెందింది తీసుకొచ్చి దేవుని ముందు పెట్టాడు. దేవుడు ఇద్దరి హృదయాలను చూశాడు ముందు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా విశ్వాసివైతే దేవునికి అర్పించేది ఎట్లాంటిది అర్పిస్తావు? శ్రేష్టమైనది అర్పిస్తావు, విలువైనది అర్పిస్తావు. దేవుని చేత మంచిగా సాక్ష్యం పొందాలి అనుకున్నప్పుడు, దేవుని చేత శభాష్ అనిపించుకోవాలి అనుకున్నప్పుడు శ్రేష్టమైనదే అర్పిస్తావు. నీవు ఒక అధికారికి ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేస్తావు? మంచి తీసుకెళ్ళి అతని చేతిలో పెడతావు. ఎందుకంటే అతను చూసి దానిని చూసి నిన్ను మెచ్చుకోవాలనుకుంటావు తప్ప కదా. మరి దేవుణ్ణి కూడా నీ ఒక గొప్పవాడివిగా చిత్రీకరిస్తే, దేవుణ్ణి కూడా ఒక ఘనమైన వ్యక్తిగా నువ్వు అనుకుంటే, అట్లాంటి విశ్వాసం నీ హృదయంలో ఉంటే దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు నువ్వు ఎట్లాంటిది ఇస్తావు? శ్రేష్టమైనదే ఇస్తావు. అంతే తప్ప నాసి రకమైంది లేకుంటే ఇంకేదో తీసుకొచ్చి దేవునికి ఇవ్వవు. హేబేలు కయ్యను యొక్క విశ్వాసాన్ని దేవుడు చూశాడు ముందు. హేబేలు దేవుని పట్ల విశ్వాసం ఉంది కాబట్టి శ్రేష్టమైన తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. దేవుడు దాన్ని అంగీకరించాడు. ముందు తన హృదయాన్ని చూశాడు, తన హృదయంలో తన పట్ల ఉన్న విశ్వాసం ఎంతో చూశాడు. ఆ విశ్వాసాన్ని బట్టే శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. కయ్యను చూస్తే కయ్యనికి దేవుని పట్ల విశ్వాసం లేదు. ఏదో తల్లిదండ్రి చెప్పారు కదా, అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయకపోతే బాగోదేమో అన్న ఉద్దేశంతో ఇచ్చేశాడు. దేవుడు దాన్ని అంగీకరించలేదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. దేవునికి అర్పణ అర్పించేటప్పుడు దేవుడు గొప్పవాడు, నేను ఇచ్చేది ఏదైనా సరే శ్రేష్టమైనది ఆయనకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నీ హృదయంలో నుంచి పుట్టుకొచ్చి ఇస్తే అది దేవుడు అంగీకరిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అట్లా కాకుండా అందరు ఇస్తున్నారు కదా, మనం కూడా ఇవ్వకపోతే ఏం బాగుంటుంది, అందరూ చేస్తున్నారు మనం కూడా చేయకపోతే ఏం బాగుంటుంది అని ఈ ఉద్దేశంతో నువ్వు ఇచ్చావే అనుకో దేవునికి, దేవుడు దాన్ని ఎన్నడూ అంగీకరించడు. అది నీకు ఆశీర్వాదకరం కానే కాదు. దానికి బదులుగా ఆశీర్వాదం కాదు కదా, శాపాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావు. అదేంటండి, ఏదో మొహమాటపడి దేవునికి ఇస్తే ఏదేంటండి శాపం వచ్చింది అంటున్నారు. అవును, అట్లాగే జరిగింది కయ్యని విషయంలో. కయ్యని చివరికి శపించబడ్డాడు దేవుని చేత. ఎందుకంటే తర్వాత అపవాది తనలో ప్రవేశించాడు, తన తమ్ముడిని చంపేశాడు, నరహంతకుడయ్యాడు. చివరికి దేశ దిమ్మరిలాగా ఉండు అని దేవుడే కయ్యన్ని శపించేశాడు. ఇదంతా దేని ఫలితం? విశ్వాసం లేని హృదయం యొక్క ఫలితం. ఈ దినాల్లో చాలామంది ఎట్లా ఉన్నారంటే, సంఘస్థులు విశ్వాసంతో అర్పించడం లేదు దేవునికి. ఎట్లా అర్పిస్తున్నారంటే, దేవునికి నేను 100 రూపాయలు ఇస్తే దేవుడు నాకు 1000 ఇస్తాడు, దేవుడికి నేను 1000 ఇస్తే ఆయన నాకు 1,00,000 ఇస్తాడు. ఇట్లాగా బిజినెస్ మైండ్తో అర్పిస్తున్నారు. అట్లాంటి అర్పణ దేవుడైతే అంగీకరించడు. మరి కొంతమంది క్రిస్మస్ వచ్చింది కదా, లేకుంటే ఇంకేదో వచ్చింది కదా, లేకుంటే మీటింగులు పెడుతున్నారు కదా,
కాబట్టి అందరూ ఇస్తున్నారు, మనం కూడా ఇవ్వకపోతే బాగోదేమో అని కొందరు. మరి కొంతమంది అయితే అందరూ వేసుకుంటున్నారు ఇంత, అందరితో పాటు మనం కూడా వేసుకోవాలి, లేకపోతే అందరిలో చులకనైపోతాం, అందరూ మన గురించి మాట్లాడుకుంటారు. ఇట్లాంటి మనసుతో ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు సంఘాల్లో. కానీ అట్లాంటి మనసుతో ఇస్తున్న నీ అర్పణ దేవుడు ఎన్నడూ అంగీకరించడు. ఒకవేళ నీ సేవకుడు అంగీకరించవచ్చేమో, లేదా నీ చర్చి మెంబర్స్, సంఘ పెద్దలు దాన్ని అంగీకరించవచ్చేమో, కానీ దేవుడైతే గనక అటువంటి అర్పణను అంగీకరించడు. ఎందుకంటే అది హృదయపూర్వకమైంది కాదు. నీవు సణుగుతూ గొణుగుతూ ఏదో ఇబ్బంది పడుతూ ఇవ్వలేక వాళ్ళని చూసి వాళ్ళలో తక్కువైపోతావేమో, లేకుంటే వాళ్ళు మన గురించి ఏమైనా అనుకుంటారేమో అని ఎట్లాంటి హృదయంతో నువ్వు ఇచ్చావు? విశ్వాస హృదయంతో ఇవ్వలా, మొహమాట హృదయంతో ఇచ్చేసావు. వాళ్ళు నిన్ను ఏమైనా అనుకుంటారేమో అనే హృదయంతో ఇచ్చేసావు తప్ప విశ్వాసంతో అయితే కాదు. కాబట్టి అట్లాంటి అర్పణ అవి మనుషులు అంగీకరిస్తారేమో కానీ దేవుడు అంగీకరించడు. దేవుని దగ్గర నుంచి నీకు ఏ ప్రతిఫలం కూడా రాదు. ఎందుకంటే అది విశ్వాసపూరితమైంది కాదు. ఏదో మొహమాటం కొద్దీ నలుగురు ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో నువ్వు ఇచ్చిందే తప్ప హృదయపూర్వకంగా ఇష్టపడి నువ్వు ఇచ్చింది అయితే కాదు. కాబట్టి ఏదైతే నీవు హృదయపూర్వకంగా ఇష్టపడి దేవుడు గొప్పవాడు, నా జీవితం దేవుడిచ్చిందే, నా కుటుంబం దేవుడిచ్చిందే, ఈ సంపాదన దేవుడిచ్చిందే, కాబట్టి దేవుడు నాకు ఇచ్చింది, నేను దేవునికి ఎంతో కొంత అర్పించాలి, ఇవ్వాలి, అది కూడా శ్రేష్టమైందే ఉండాలి అని నీ మనసులో దేవుని పట్ల విశ్వాసంతో దేవుణ్ణి ఘనపరిచి ఇస్తే అది అంగీకారం. కానీ ఇట్లాంటి విశ్వాసంతో దేవునికి అర్పించే వాళ్ళు ఉన్నారా ఈ దినాల్లో అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. చాలా తక్కువ మంది మాత్రమే ఇట్లాంటి హృదయం కలిగి ఉంటారు. ఏదో 100లో ఒక 5% మంది మాత్రమే ఇట్లాంటి హృదయం కలిగి, మిగతా 95% మంది మా పేరు వినబడాలి, మా పేరు నలుగురిలో వినబడాలి, మేమంటే నలుగురిలో తెలియాలి అనే ఉద్దేశమే వాళ్ళ హృదయంలో ఉంటుంది తప్ప విశ్వాసం ఉండదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసమే దేవునికి నిన్ను ఇష్టడుగా చేసేది. విశ్వాసం నీ హృదయంలో ఉంటే నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటావు. విశ్వాసం నీ హృదయంలో ఉంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. విశ్వాసం నీ హృదయంలో ఉంటే దేవుని మీద నువ్వు సంపూర్ణంగా ఆధారపడతావు. విశ్వాసం నీ హృదయంలో ఉంటే దేవుణ్ణి నీవు ఘనపరుస్తావు, గొప్పగా చూస్తావు. అలాగ చేసిన వాళ్ళు, అట్లాంటి విశ్వాసంతో ఉన్నవాళ్ళు ఎంతోమంది గొప్ప కార్యాలు సాధించుకుంటూ వెళ్ళారు. హేబేలు యొక్క విశ్వాసం ఎంత గొప్పది అంటే దేవుణ్ణి ఘనపరిచే విశ్వాసం. అది శ్రేష్టమైనదే ఇవ్వాలి దేవునికి అనుకున్నాడు. తొలుచూలు పుట్టిన వాటిలోనే ఇవ్వాలి అనుకున్నాడు. అట్లాంటి విశ్వాసం కలిగిన హేబేలు చనిపోయాడు. ఎట్లా చనిపోయాడో మనకు తెలుసు. కయీనే, తన అన్నే లేచి తనని చంపేశాడు. అయినా సరే, అతను చనిపోయినా సరే అతని యొక్క రక్తం మొరపెడుతూ ఉంది దేవునికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు అర్థమైందండి? దేవుని వాక్యంలో ఏముందంటే అతడు మృతి నొంది కూడా ఆ విశ్వాసం ద్వారానే మాట్లాడుతున్నాడు. ఇది దేవుని వాక్యంలో ఉన్న మాట. హెబ్రీ పత్రికలో అతడు మృతి నొందియు, చదువుదా ఆ మాట ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతన్ని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టే నీతిమంతుడు అని దేవుని చేత సాక్ష్యం పొందాడు. అతడు మృతి నొంది కూడా, అంటే చనిపోయి కూడా, తన విశ్వాసం ద్వారానే, ఆ విశ్వాసం ద్వారానే మాట్లాడుతూ ఉన్నాడు. మీకు అర్థమైందండి? హేబేలు యొక్క విశ్వాసం ఎంత గొప్పది అంటే అతడు చనిపోయినా సరే ఆ విశ్వాసం ద్వారా అతడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసం యొక్క గొప్పతనం అది.
నువ్వు చనిపోవచ్చు గాక, కానీ నీలోనున్న విశ్వాసం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. అట్లాంటి విశ్వాసాన్ని మరి కలిగి ఉన్నావా? ఎంతకాలం నమ్మాము 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 అనుకుంటూ వెళ్తావు, మరి విశ్వాసిగా మారవా? విశ్వాసం నీ హృదయంలోకి రాదా? దేవుడు నాకు చేయగలడు, నా విషయంలో చేయగలడు, ఈ విశ్వాసం నీకు ఉందా? అలా ఉంటే గనక తప్పనిసరిగా సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడతావు, నిన్ను నీవు ఆయనకు అర్పించుకుంటావు. ఇది నిజంగా విశ్వాసంలోనికి రావడం అంటే. మీకు అర్థమైందండి? మొట్టమొదటిగా చెప్పిన ఆ కథలో ఆ బ్లాండిని ఏమన్నాడు? నా మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరో వచ్చి నా భుజాల మీదకి ఎక్కండి, నేను తీసుకొస్తాను అన్నాడు. నిజంగా అందరూ నమ్మారు. నమ్ముతున్నావు, నువ్వు ఎక్కించుకొని తిరిగి వస్తావని నమ్ముతున్నావు అన్నారు. కానీ తమ్మును తాము సంపూర్ణంగా ఆయనకు అర్పించుకొని తమ జీవితాన్ని ఆయన మీద వేసి భుజాల మీదకి ఎక్కిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఇది నిజంగా విశ్వాసం అంటే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు, ఈ మాటలన్నీ కూడా లోకంలో చాలామంది చెప్తారు. విశ్వాసం అంటే ఎవరో చెప్పిన మాటలు వినడం కాదు, లేకుంటే చీకట్లో బాణం వేయటం కాదు, లేదా గాలిలో దీపం పెట్టి దేవుడా అంటం కాదు. దేవునికి నీవు సంపూర్ణంగా సమర్పించుకోవడం, నీ జీవితంలో ఏదైనా సరే ఆయనకు అర్పించి ఆయన దగ్గర నుంచే తీసుకోవడం, ఇది నిజంగా విశ్వాసం. అబ్రహాములో ఉన్న విశ్వాసం ఇదే, ఇస్సాకులో ఉన్న విశ్వాసం ఇదే, పాత నిబంధనలో మనం చూస్తున్న భక్తుల యొక్క జీవితాల్లో ఉన్న విశ్వాసం ఇదే. ఇట్లాంటి విశ్వాసమే నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యాలు సాధిస్తుంది.